డిఎస్సి లీక్ చేశారు. ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దగా డిఎస్సి అని చెప్పేసి వైసీపీ శ్రేణులు ధర్నా చేస్తున్నారు. దానిపై అయ్యా, ఈ పేపర్ లీకేజ్లు ఇవన్నీ కూడా మీ నాయకుడికి చెల్లుబాటు అవుతాం కానీ ఎవరికి చెల్లుబాటు అవుతుంది. ఎందుకంటే మనోడు 10th క్లాస్ పాస్ అయిందే పేపర్ లీకేజ్ ద్వారా పేపర్లు కొట్టేసి 10th క్లాస్ పరీక్షలు రాసినాడు. మరి మీకు అలాంటి ఆలోచనలు రాక ఏ ఆలోచనలు వస్తాయి నాన్న? ఈ డిఎస్సి పరీక్ష ఫలితాల్లో ఇవాళ చాలామంది ఒక్క సంవత్సరంతో వాళ్ళ జీవిత ఉద్యోగ ప్రమాణాలు కోల్పోయే పరిస్థితుల్లో ఈరోజు డిఎస్సి తీసి ఆ డిఎస్సి పరీక్ష ఫలితాల్లో వాళ్ళు ఉత్తీర్ణత అయ్యి వాళ్ళు ఈరోజు ఇంకొక సంవత్సరంలో మా ఉద్యోగాల భవిష్యత్తు పోతుందే అనుకున్న ప్రతి ఒక్కరి కళ కూడా నెరవేరి ఈరోజు హాయిగా వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళు చక్కగా వాళ్ళు అతనికి ఒక్క ఉద్యోగం రావడం వల్ల ఆ చదివించిన తల్లిదండ్రులకు అలాగే అతనికి భార్య పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు వచ్చి వాళ్ళు నిబ్బరంగా గుండెల మీద చేసుకొని నారా లోకేష్ గారిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా మనసులో తలుచుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ డిఎస్సి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత అయ్యి ఆ ఉద్యోగం చేసుకుంటే చూసి ఏడవలేని తనంతో వాడవలేని తనంతో అరే మిమ్మల్ని తలుచుకుంటే సరే కడుపులోంచి బూతులు తప్ప రెండోది రావట్లా. పట్టెడు అన్నం తింటుంటే దాంట్లో విషం కక్కే పరిస్థితి. మీకు అసలు ఈ విష సంస్కృతి పోదా? మీకు అసలు పట్టెడు అన్నం పెడతాం కూడా తప్పైపోతుంటే మీకు అసలు అంతేలే నోటికాడ కూడు లాక్కెళ్ళిపోయి మీ బీరువాలు నింపుకున్న పాలన చూసాం మేమందరం. ఇవాళ పరిస్థితి 5 రూపాయలకి పట్టెడు అన్నం పెడుతున్నారు అన్నా క్యాంటీన్లు పెట్టి. అసలు అన్నా క్యాంటీన్లు తీసివేసి కడుపులు కొట్టిన పాలకులకి ఏం తెలుస్తుందా మెతుకు విలువ? మీకు ఎంత సరికి మీరేంటంటే వ్యక్తులను చంపేసి డోర్ డెలివరీలు, రాజధానులు మనకు 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట, ఇలాంటి వాళ్ళు నచ్చుతారు. అలాగే లాబియింగ్లు, అలాగే అది బాబు జిల్లాకు ఒక ఎయిర్పోర్టు కొత్తగా ఆ మావిగన ఏం లేదు. ఆ మావిగన అని చెప్పేసి అందరూ విజయవాడ గుంటూరా అదే మచిలీపట్నం విజయవాడ గుంటూరు మా గొప్పడు బాగా కనిపెట్టాడు. అందుకే ఇతను తుగలక్ సీఎం అని గతంలో అన్నారు. ఇతన్ని మామూలుగా కాదు బాసు. వీళ్ళని తలుచుకుంటే వాళ్ళ మీదకి వచ్చి కోపానికి, ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు చూసాం వీళ్ళ పరిపాలన. ఆ పరిపాలన ప్రతిరోజు తిట్టుకుంటూ అరే అబ్బా ఈడు ఎప్పుడు పోతాడరా అని తలుచుకుంటూనే అందరు ప్రజలు కూడా ప్రతి ఒక్కరు ఆ బటన్ నొక్కారు. ఆ బటన్ బటన్ నొక్కడం కాదు, ఇక్కడ బటన్ నొక్కి చూపిస్తామన్నారు. కింద రెడ్ బటన్ పైన గ్రీన్ బటన్ పెట్టి కింద రెడ్ బటన్తో మొత్తం నొక్కేశాడు. ఇప్పుడు పైన ప్రజలకు అవకాశం వచ్చింది, మంచి బటన్ నొక్కారు, తొగలకని పంపించారు, మంచి రామరాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఇది చాలా జనరంజకంగా మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఈ 11 మంది ఉన్న బ్యాచ్ ఏదేదో చేస్తారు. వీళ్ళదంతా కూడా ఏంటంటే ఒక చెప్పుకోవటానికి ఏంటంటే వీళ్ళు రాజకీయ నాయకులకి తక్కువ, గూండాలకి ఎక్కువ. వీళ్ళు గూండాలనే చెప్పాలి వీళ్ళకి, ఎందుకంటే పాలన తెలియదు. ఆ పాలన తెలియక ఏంటంటే నోటికి ఏదొస్తే అది వాగటమే తెలుసు వీళ్ళకి తెలిసిందల్లా ఒకటే, పరీక్షా పత్రాలు తీసుకెళ్ళి 10th క్లాస్ పాస్ అయిన వ్యక్తికి వీళ్ళందరూ ముఠా సభ్యులు. ఈ ముఠా సభ్యులకి ఆ నాయకుడికి 10th క్లాస్ పరీక్షా ఫలితాలు ఆ పేపర్ లీక్ చేసుకొని పాస్ అయ్యాడు. ఇంకా అంతకన్నా వీళ్ళకి ఏం తెలుసు? అందుకే ప్రతిదీ కూడా వీళ్ళకి ఎలా కనపడుతుందంటే పరీక్షా పత్రాలు లీక్ చేశారు, అది లీక్ చేశారు, ఇది లీక్ చేశారని చెప్పేసి చెప్పుకొని సొల్లు కబుర్లు చెప్పుకొని గత 5 సంవత్సరాలు సొల్లు కబుర్లు ఆళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేసి గడిపేశారు. ఈ 5 సంవత్సరాలు ఏంటంటే ప్రజల పక్షాన్ని నిలబడి అసెంబ్లీకి రాకుండా ఎక్కడో దాక్కొని ఆ 10 నిమిషాలు బయటకు వచ్చి వాళ్ళ మీద రాయేసామా, వీళ్ళ మీద బురద జిమ్మామా, అమ్మయ్య ఈరోజు మన బురద మనం రాసుకున్నామని చెప్పి వెళ్ళిపోవడానికి తప్ప వీళ్ళు దేనికి ఈ ఆంధ్రప్రదేశ్లో దేనికి ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశానికి కూడా వీళ్ళ దేనికి ఉపయోగం లేని మనుషులు. వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మంచి ప్రభుత్వం నడుస్తుంది. ఈ మంచి ప్రభుత్వంలో పేద మధ్య తరగతి ప్రతి ఒక్కరు కూడా అత్యున్నతగా బతుకుతున్నారు. వాళ్ళ జీవితాలు మంచి వెలుగులు చూస్తున్నాయి.
కాబట్టి ఈ రామరాజ్యంలో ఈ రాక్షసులు గనక వస్తే ఈసారి ప్రజలే తరిమేసే పరిస్థితి ఎదురవుతుంది. అది గుర్తుపెట్టుకొని ఈ వైసీపీ శ్రేణులందరూ కూడా మెలగాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నేను చెప్తున్నాను. చెప్పేసి మావిగన్ డెవలప్ చేయండి, అమరావతికి లక్షల కోట్లు అవుతాయి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, దానిపై మీ స్పందన? ఏమండి జగన్మోహన్ రెడ్డి గారా, అసలు నిజంగా మేము తొగలకు సీఎం అని చెప్పి ఊరినే కాదా ప్రజలు పెట్టింది నీకు? నువ్వు 5 ఏళ్ళు పరిపాలించాక ఏం పీకావు? అప్పుడు గుర్తు రాలేదా నీకు ఈ మావిగనా? అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నావు కదా, అందుకే నీకు విశాఖపట్నం, కర్నూలు, అమరావతి ఎదురైంది. అప్పుడేం పేరు పెట్టావా? కనీసం నువ్వు అన్నాక ప్రకటించిన తర్వాత ఎక్కడైనా రాజధాని పనులు చేసావా నువ్వు? ఎందుకైనా నువ్వు మాట్లాడతావు మావి గన్న? మర్చిపోయాను, చివరిలో నీకు గన్న అని పేరు వచ్చిందేనా? ఓహో, ఎదరగనక జగన్ అని పెట్టుకుంటే బాగోదని చెప్పి చివరిలో గన్ను తగలాలని చెప్పేసి రాసుకున్నావు స్క్రిప్ట్. నీ పోసగాల, నువ్వు 5 ఏళ్ళు పీకి ఆంధ్రప్రదేశ్కు నీ వల్ల ఒరిగింది ఏమీ లేదు. అందుకే నిన్ను తీసుకెళ్ళి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలిసి తీసుకెళ్ళి మూలన 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. నువ్వేంటంటే ఈ మావిగాను, ఆ గన్ను, ఈ గన్ను అని చెప్పి నీ గొడ్డల సంస్కృతి ఇక్కడ కనుక ఆంధ్రప్రదేశ్లో చూపించావు అనుకో, అసలు ముందు నిన్ను వార్డు మెంబర్కు కూడా గెలవనిచ్చే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. రాక్షస పాలన పోయిందిరా బాబు, రామరాజ్య పాలన వచ్చిందని చెప్పి ప్రజలందరూ గుండెల మీద నిబ్బరంగా చేసుకుని కూర్చుంటున్నారు. కాబట్టి దయచేసి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే, నీ దగ్గర నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కూర్చొని నువ్వు ఏదైనా ప్రజల తరపున మాట్లాడాలని చూడాలని ఉందాయా? నాకు అప్పుడప్పుడు నిన్ను చూస్తే ఒకటి గుర్తొస్తుంది, అరే నువ్వేనా ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీలో కూర్చో, ఆ కూర్చొని అరిసిరోడు అని చెప్పి అనిపిస్తుందా? అంటే అప్పుడు నీకు ఏదైనా పదవి ఉంటేనే మాత్రం నీకు దమ్మొస్తుందా? ఓ నాయన, అందుకే నా ప్రతిపక్ష హోదా అంటున్నావు. నీకు గుర్తుందా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వేం వాగావు గుర్తుందా? ఆ సీటు తీసేస్తా, ఈ సీటు తీసేస్తా, నీ ప్రతిపక్ష హోదా తీసేస్తానన్నావు గుర్తుందా? నీకు ఎందుకు ఇస్తారా ప్రతిపక్ష హోదా? నువ్వు కళ్ళబొల్లి మాటలు మానేసి, జనాలను మభ్య పెడతాం మానేసి, నువ్వు ముందు అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ప్రజల తరపున మాట్లాడుతూ నేర్చుకో, సద్బుద్ధితో ప్రవర్తన నేర్చుకో. అంతేగాని మా తాతని చంపింది, మా నాన్నని చంపింది, మా బాబాయిని చంపి ముగ్గురిని వేసేసింది నువ్వే అని చెప్పి జనాలందరూ పక్కాగా అర్థమైపోయింది. నువ్వు దాన్ని ఏదో ఒకరితో తీసుకొచ్చి ప్రజల్ని మభ్య పెట్టాలని మట్టికి ఆలోచించమాక. నీ మాటలు వినే పరిస్థితి ప్రజలు దాటిపోయారు. దయచేసి నువ్వు ఇప్పటికైనా నీ బుద్ధి తెచ్చుకొని నీ సీట్ నువ్వు కాపాడుకోవటాకైనా నువ్వు ప్రయత్నిస్తావని ఈ ఆంధ్రప్రదేశ్ తరఫున కోరుకుంటున్నాను.